అందరికీ నమస్కారం. ఇది ఒక చిన్న కథ. కానీ జీవితాన్ని మార్చే గొప్ప సత్యం ఇందులో దాగి ఉంది. ఒక్కసారి పూర్తిగా వినండి. మీ ఆలోచన కూడా మారుతుంది. ఒకరోజు స్వామి వివేకానందుడు తన నలుగురు శిష్యులతో కలిసి భిక్ష కోసం ఒక వీధిలోకి వెళ్ళాడు. భవతీ భిక్షాం దేహి అంటూ మృదువుగా అడుగుతున్నారు. అప్పుడు ఒక ఇంట్లో నుండి చేయి ఖాళీ లేదు పొమ్మని అన్నారు. ఒక మహిళ సగం పాడైన అరటిపండు ఇచ్చింది. ఇంకో మహిళ కోపంగా తిట్టింది, శాపనార్థాలు పెట్టింది. మరికొందరు కొద్దిగా బియ్యం ఇచ్చారు. మఠానికి తిరిగి వచ్చాక పాడైన అరటిపండులో బాగున్న భాగాన్ని తీసి దారిలో కనిపించిన ఆవుకు పెట్టారు. బియ్యం మాత్రం మఠానికి తీసుకెళ్లారు. అందరూ తమ పనుల్లో మునిగిపోయారు. కానీ ఒక శిష్యుడు మాత్రం గుమ్మం దగ్గర బాధగా కూర్చున్నాడు. వివేకానందుడు దగ్గరకు వచ్చి అడిగాడు, ఏమైంది? శిష్యుడు ఇలా అన్నాడు, స్వామి, ఉదయం ఆ మహిళ తిట్టిన మాటలు ఇంకా గుర్తొస్తున్నాయి. చాలా బాధగా ఉంది. వివేకానందుడు నవ్వుతూ ఇలా అడిగాడు, ఈరోజు భిక్షలో ఏమి వచ్చాయి? అరటిపండు, బియ్యం స్వామి. మనం మఠానికి ఏమి తీసుకువచ్చాము? బియ్యం మాత్రమే స్వామి. మరి తిట్లు ఎక్కడా? శిష్యుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు వివేకానందుడు చెప్పాడు, మనము తీసుకురానిది మనది కాదు. తిట్లను నీవు తీసుకురాలేదు, కానీ మనసులో మాత్రం మోస్తున్నావు. అందుకే బాధపడుతున్నావు. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మనం ఆనందంగా ఉండాల్సిన విషయాలను మర్చిపోతాం. కానీ ఎవరో చెప్పిన చెడు మాటలను మాత్రం పట్టుకుని బాధపడుతూనే ఉంటాం. నిజం ఏమిటంటే మనం తీసుకురానిది మనది కాదు. మనసులో పెట్టుకోకపోతే అది మనల్ని బాధ పెట్టదు. కాబట్టి చెడు మాటలను వదిలేయండి. మంచి విషయాలను మాత్రమే గుర్తుంచుకోండి. ఆనందంగా జీవించండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.